అక్షయ్ టాపిక్ తర్వాత చెప్తా. అసలు నేను దాని నుంచి పీక్కుంటున్నా. ఇది లూజ్ ప్యాంట్ హాయిగా ఉందని కొనుక్కొని వేసుకున్నానా, ఇది లాక్కొని కూర్చుందామంటే కాలు పెట్టుకొని అది ప్యాంటో టాపో తెలియట్లేదు, దాని నుంచి లాగేస్తున్నాను. చాలాసేపటి నుంచి గమనించాను, నువ్వు చూసేసరికి నవ్వుతున్నావు. అర్జెంటుగా లావు తగ్గాలి. లూజ్ డ్రెస్ కోసం లూజ్ కొనుక్కొని ట్రావెలింగ్కి వేసుకొని వచ్చా. అర్జెంటుగా లావు తగ్గాలి. హాయిగా లూజ్గా ఉందని చూసుకున్నానా, కూర్చుంటుంటే పైకి లాక్కుంటున్నానా, ప్యాంటు లూజ్గా ఉండి పైకి వస్తుంది. మామూలుగా కూర్చునేటప్పుడు ఇలా అనుకొని కూర్చుంటాంగా, పైదాంతో పాటు ప్యాంటు కూడా వచ్చేస్తుంది పైకి. సరేనా, అయిపోయిందా పుట్టినరోజు పండుగ, సంక్రాంతి పండుగ, 2 పెద్ద పండుగలు అయిపోగొట్టాంగా. పండగ ముందు 3 నెలలు, పండగ తర్వాత 3 నెలలు చేయకూడదమ్మా. ఇంకా అయిపోయింది సరదా అంతా అయిపోయింది. బయట గాలి వద్దు, తీరిపోయింది కదా. ఇంక ఇంట్లోనే కాలేజీకి వెళ్ళటం, ఇంటికి రావటం, అమ్మోడిని తిని హ్యాపీగా పడుకోవటం. సరేనా, పొద్దున్నే లగాలి, చక్కగా రెడీ అవ్వాలి, కొబ్బరి నూనె పెట్టుకొని తల దూకొని చక్కగా వెళ్ళాలి. సరేనా, చిన్నప్పుడు చెప్పేదానివి కదా, పొద్దున్నే లగాలి. ఏంటిదమ్మా మర్చిపోయావా? చెప్పు అక్షయ్. పొద్దున్నే లగాలని చెప్పేదానివి కదా. గ్లాసుడు పాలు తాగాలి, తలకి నూనె పెట్టాలి, పక్క పాపిడి తీయాలి, రిబ్బన్లు కట్టి చక్కగా రాసుకోవాలి అంతా చెప్పేదానివి అమ్మా. ఏంటో చెప్పేదానివి చిన్నప్పుడు. అట పొద్దున్నే లగాలి, రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. పండగలన్నీ అయిపోయినాయిగా. సరే మరి, కంగ్రాచులేషన్స్ అక్షయ, బాగా జరుపుకున్నావు అన్ని పండగలు అమ్మా. సరే మరి, గుడ్ నైట్.